పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట మీకందరికీ శుభములు. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. రండి, అందరము దేవుని వాక్యాన్ని విందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెషును జరహును కనెను. యూదా తామారునందు పెరెషును జరహును కనెను. అలాగే 5వ వచనంలో నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అలాగే 16వ వచనం, యాకోబు అనగా మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రియమైన సహోదరులారా, 38వ అధ్యాయము ఆదికాండంలో ప్రత్యేకముగా తామారు అనే సహోదరి గురించి వ్రాయబడి ఉన్నది. ఆమె యూదా యొక్క వంశమును వర్ధిల్లజేసిన వ్యక్తి. ఆమె యూదానందు పెరెషును జరహును కన్నది. ఆమె ఏదో తన కోరిక నెరవేర్చుకోవడానికి కానీ యవ్వన ఇచ్చలకు లోబడి గాని, అలాగే విచార మనస్సుతో గాని జార మనస్సుతో గాని ఆ విధమైన కార్యము చేయలేదు. మంచి మనస్సుతో యూదా యొక్క వంశము నిలబెట్టడానికి ఆమె ఆ కార్యము చేసినట్లుగా మనము గ్రహించగలం.
ఈమె చేసిన దానికి అలాగే లోతు కుమార్తెలు చేసిన దానికి చాలా తేడా ఉంది. లోతు కుమార్తెలు సొదొమ గొమొర్రా పట్టణం అగ్నిగంధకముల చేత కాల్చబడిన తర్వాత సోయరు అనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక గుహలో వారున్నారు. వాళ్ళ తండ్రి మరి 2 కుమార్తెలు. ఆ కుమార్తెలు చాలా అతి మనుషులు, ఓవర్. వారి ఆలోచన పనికి మాలినది. వారు ఏమన్నారంటే, మనల్ని వివాహం చేసుకోవడానికి ఎవరు లేరు, లోకంలో నరుడు లేరంట. ఎందుకు లేరమ్మా? అప్పటికి అబ్రహాము అక్కడ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు మరి. కానీ వారేమంటున్నారంటే నరుడు లేడు అని వారు చెబుతున్నారు. సర్వలోక మర్యాద చొప్పున వివాహం చేసుకోవడానికి లోకంలో ఏ పురుషుడునూ లేడు అని ఈ పనికిమాలిన అక్కా చెల్లెండ్రు తండ్రికి ద్రాక్షరసాన్ని ఫుల్లుగా తాపి అతనిని మత్తుగా చేసి అతనికి మత్తు వచ్చిన తర్వాత అతనితోనే వారు సంసారిక ధర్మమును అవమానకరమైన కార్యాన్ని చేశారు. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలం. ఆయన ఎవరు చేసిన తప్పును తప్పుగానే చూపిస్తాడు గాని మనవారు పరాయి వారని మనవాడి తప్పులు కప్పిపెట్టి దూరముగా ఉన్నవాడి తప్పులు చూపించేవాడు కాదైనా పరిశీలన చేయకుండానే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనకు బాహాటముగా తెలుసు. పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని పట్టుకొని వచ్చి రాళ్లతో కొట్టాలి కదా, మోసే చెప్పాడు కదా అని యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు ఆ స్త్రీని. మరి తమరేం చెబుతారో అని యేసు ప్రభువును అడుగుతున్నారు ఆ మనుషులు, శాస్త్రులు, పరిసయ్యులు. వారికి ప్రభు ఏం చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు కొంత సమయం. కానీ వారు ఒకే పట్టున అడుగుతుంటే ఆయన వారి వైపు చూచి, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. వారి ప్రశ్నకు ఆయన జవాబు వారి శరీరంలో వణుకు పుట్టింది. వారు చెప్పిన దానికి ఆయన జవాబు ఆశ్చర్యకరంగా చెప్పాడు. రాళ్లతో కొట్టేమో వద్దా అన్నారు వాళ్ళు. రాళ్లతో కొట్టేది వద్దు అనేది నేను చెప్పటం కాదు, ముందు మీలో పాపం లేని వాడెవడో, మీరేమో పెద్ద నీతిమంతులని ఆజన్మ పరిశుద్ధులని లోకంలో ఒక్కటే
భ్రష్టమైన బ్రతుకుతుందని ఆమె రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారా? రాళ్ళు తీసుకుని. మీలో పాపం లేనివాడెవడో ఫస్ట్ మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. మరి వారు మేము ఏ తప్పు చేయలేదని ప్రభు ఎదుట నిలబడొచ్చు కదా. కానీ అంతమందిలో, వందల మందిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరే గాని అక్కడ ఉంటే ఒట్టు 5 నిమిషాలకు అందరూ ఖాళీ చేశారు, అక్కడి నుండి వెళ్ళిపోయారు. యేసు ప్రభు మాట చూడండి, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మానవునికి రక్షణ, క్షమాపణ, మారు మనస్సు కలగజేయడానికే వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. మనము కూడా తీర్పు తీర్చకూడదు. గుడ్డివాణ్ణి చూశారు శిష్యులు, ప్రభువా వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా వీని కన్నవారా అని అడిగారు వాళ్ళు. ప్రభు అన్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షమవడానికి గుడ్డివాడిగా పుట్టినాడని చెప్పాడు. తీర్పు అనేది ప్రభు మొదటిగా వచ్చినప్పుడు ఆయన తీర్చలేదు. ఇంకొకసారి కొంతమంది మనుషులు వచ్చారు ఆయన దగ్గరికి. ప్రభువా, రోమా గవర్నరు పిలాతు చాలా రాక్షసత్వం కలిగిన వాడయ్యా. అంటే ఏమి అంటే అతను బయలు అర్పిస్తూ గలిలయుల రక్తాన్ని తన జంతు బలులతో కలిపాడయ్యా, అంత రాక్షసుడు వాడని చెబితే అని ఆయన బాధపడి, మొన్న మధ్య సిలోయమను గోపురం పడి 18 మంది చనిపోయారు కదా, మరి వాళ్ళందరూ ఆ ప్రాంతాల్లో ఉన్న వారి కంటే పాపులను అనుకుంటున్నారా? లేదు గాని మీరు కూడా మారు మనస్సు పొందకపోతే వారి వలె నశిస్తారు అన్నాడు. యేసు ప్రభు మాటల్లో చాలా ప్రత్యేకమైన సమాధానాలు ఉంటాయి. అందుకే ఆయన మాట్లాడినట్టుగా ఎవరూ ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన కార్యాలు కూడా చాలా వెరీ వెరీ స్పెషల్, ప్రత్యేకముగా ఉంటవి. ప్రియమైన సహోదరులారా, ఆయన కనికరము కలిగి ఆ కనికరం అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా మన మీద కుమ్మరించినాడు. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని కనికరాన్ని పొందుకుంటాం. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము ద్వారా పాపి అని మనల్ని ధర్మశాస్త్రం నిలబెడుతుంది. కానీ యేసుక్రీస్తు మనకు కృపను సత్యమును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉన్న 5 మంది స్త్రీలను మత్తయి మాత్రమే రాశాడు.
యేసుక్రీస్తు యొక్క వంశావళిని మత్తయి రాశాడు, అలాగే లూకా కూడా రాశాడు. లూకాకి అసలు స్త్రీల గురించే పట్టించుకోలేదు లూకా. అతను ఒక వైద్యుడు. లూకా రాసిన యేసయ్య వంశావళిలో అసలు స్త్రీల పేరే లేదు, ఆ పత్తాసే లేదు. కానీ మత్తయి స్త్రీలను కూడా కలిపాడు. యూదా తామారునందు అన్నాడు, సల్మాను రాహాబునందు అన్నాడు, బోయజు రూతునందు అన్నాడు, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు అన్నాడు. అలాగే మరియ భర్త అయిన యోసేపును యాకోబు కన్నాడని ప్రత్యేకంగా భర్తతో పాటు భార్యను కూడా ప్రభు ఆత్మ ద్వారా మత్తయి రాశాడు. మత్తయి ఎవరంటే ఒక సుంకరి, అంటే పన్నులు రాబట్టే వ్యక్తి. మీకంటే ముందు సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నాడు ప్రభు. లూకా అసలు స్త్రీలనే పట్టించుకోలేదు, వాళ్ళ గురించే రాయలేదు. వంశావళి రాశాడు కానీ వీళ్ళ పేర్లే ఎత్తలేదు. కానీ సుంకరిగా ఉండి సమాజంలో విలువలేని వాడిగా, తుమ్మకర్రగా ఉండి యేసు ప్రభువును నమ్ముకున్నాడు కనుక ఈ మత్తయి అపోస్తలుడు, శిష్యులలో ఒక అతను. ఈ సుంకరిగా సమాజంలో విలువలేని వాడిగా, వారికి పెద్దగా విలువ ఇవ్వరు. సుంకరులే మహాపాపులు అనుకుంటారు శాస్త్రులు, పరిచయులు. సుంకరులతో వారు భోజనం చేయరు, సహవాసం చేయరు, వారిని దూరంగా పెడతారు. అయితే అటువంటి సుంకరిగా ఉన్న మత్తయి యేసు ప్రభు వెంట నడిచాడు. సుంకరి వైపు చూడగానే ప్రభు సుంకరికి హృదయంలో మార్పు కలిగింది. ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించు అనగానే ఇంక మొత్తం ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వచ్చాడు ప్రభు వెంట. సమాజంలో బాధలు పడ్డాడు కాబట్టి తెలుసు సుంకరికి ఆ బాధ ఏంటో. అందుకే ఆయన ఈ స్త్రీలను ప్రత్యేకంగా వారి భర్తలతో పాటు, అంటే వారి భర్త మొత్తానికి వారు ఎవరి ద్వారా కన్నారో వాళ్ళ పేర్లు రాశాడు. ప్రత్యేకంగా స్త్రీల పేర్లు కూడా రాశాడు. అంటే బాధలు పడ్డాడు కాబట్టి బాధలు పడ్డ వాళ్ళ బాధ ఈయనకు తెలుసు. సొంత కన్నీరు కార్చని వాడు ఎదుటివారి కన్నీరును అర్థం చేసుకోలేడు, నవ్వుతాడు, ఎగతాళి చేస్తాడు. కానీ కన్నీరు కార్చిన వాడు ఎదుటివారి కన్నీరును అర్థం చేసుకుంటాడు. బాధలు పడ్డవాడు ఎదుటివారి బాధలను అర్థం చేసుకుంటాడు. ఆరోగ్యం విలువ తెలియాలంటే ఎంతో కాలంగా ఎన్నో రకాల ఆరోగ్యాలు పాడైపోతే, శరీరములో జబ్బు చేస్తే అడపాదడప దాని వలన
ఇంట్లో నుండి బయటికి పోలేక మూలుగుతే మంచంలో ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అలా మూలిగే వారిని అర్థం చేసుకుంటాడు. ఆర్థిక దారిద్ర్యం ఆ బాధ ఎటువంటిదో, తనకు కూడా ఆర్థిక దారిద్ర్యం ఉంటే ఆ విలువ తెలుస్తుంది. ప్రియమైన సహోదరులారా, సుంకరి ఆ కోవకు చెందినవాడే. సుంకరికి ఏమీ ఆర్థిక దరిద్రం లేదు, బాగా డబ్బులు ఉన్నవి, కానీ సమాజంలో విలువ లేదు. ఎవరు గౌరవించరు సుంకరులను. సుంకరులతో ప్రభు భోజనం చేస్తుంటే ఈయనేంటి, ఈయన సుంకరులతో భోజనం చేస్తున్నాడు అని వాళ్ళు యేసు ప్రభు మీద సనిగారు. కాబట్టి యేసు ప్రభు గురించి మత్తయి సువార్తలో ఉన్న ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఆయన రాజుగా వర్ణించాడు యేసయ్యని. నేను మత్తయి సువార్త ధ్యానాలు చెప్పడం లేదు, కానీ ఈ తామారు గురించి చెప్పే ఈ క్రమంలో తామారు వలె యేసు ప్రభు వంశంలో ఉన్న ఆ స్త్రీల గురించి మనం వింటున్నాం. ప్రియమైన సహోదరులారా, తామారు చేసిన కార్యమును దేవుడు కూడా తప్పు పట్టలేదు. అక్కడ లోతు కుమార్తెలు వారి యవ్వన ఇచ్చలకు లోబడి విచ్చలవిడిగా ప్రవర్తించి కన్న తండ్రితోనే వారు అవమానకరంగా జీవించారు. అంతేకాకుండా కన్న తండ్రి ద్వారా తండ్రికి మాత్రం తెలియదండి, అతను మత్తునిగా అయిపోయినాడు. అయితే ఆ పనికిమాలిన కుమార్తెలు తండ్రి వలన గర్భవతులైనారు. దేవుడు ఎవడు చేసినా తప్పును తప్పుగానే అంటాడు, నీతిని నీతిగానే ఎంచుతాడు. దేవునికి పక్షపాతం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరు చేసినా తప్పు తప్పే. అందుకే వారు శాపగ్రస్తమైన వంశాలకు జన్మనిచ్చినారు. ఒక ఆమెకు అమ్మోనని పుట్టాడు. అతనే అమ్మోనీయులకు మూల పురుషుడు. ఒక ఆమె మోయాబు అనే కుమారుణ్ణి కన్నది. అతనే మోయాబీయులకు మూల పురుషుడు. ఈ అమ్మోనీయులు మోయాబీయులు శాపగ్రస్తమైన వంశం. శాపగ్రస్తమైన వంశాన్ని ఆ పనికిమాలిన కుమార్తెలు కన్నారు. అయితే రూతు మోయాబు వంశానికి చెందిన వ్యక్తి. ఇక్కడ యూదా తామారునందు పెరెషును జరహును కనెను. తామారునందు, తామారు అంటే ఈత చెట్టు అని అర్థం. ఈత చెట్టు, ఖర్జూర చెట్టు, తాటి చెట్టు ఇవన్నీ కూడా నీతిమంతులకి సాదృశ్యముగా ఉన్నవి. పేరు తగినట్టుగా తామారు నీతి కలిగిన వ్యక్తి, మంచిగా మెలకువగా ఉపాయం కలిగిన సుబుద్ధి కలిగిన స్త్రీని.
ఆ ముద్ర, దారము, ఆ కర్ర యూదా అవి తీసుకోకపోతే ఆమెకు శిక్ష పడేది. యూదా ఆమెను కాల్చి పారేసేవాడు. కొంతమందికి ఆవేశంగా తీర్పు తీరుస్తారు. ఈమె ఎంతో ఉపాయంగా, మెలకువగా ఆ ముద్రను, దారమును, యూదా చేతికర్రను దాచిపెట్టింది. 3 నెలల తర్వాత తెలిసింది యూదాకి, నీ కోడలైన తామారు జారత్వం చేసెను, అంతేకాకుండా ఆమె గర్భవతి అయింది అని వినబడింది యూదాకి. యూదాకి పిచ్చ కోపం వచ్చింది. ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చి పారాలన్నాడు. తీర్పు తీర్చే ముందు కొంచెం ఆలోచించయ్యా యూదా. దావీదు బాషీబాతో తప్పుగా జీవించి ఏమి ఎరగని మాదిరి ఉన్నాడు. కానీ దేవుడు ప్రవక్తను పంపాడు. ఊరియాను హత్య చేశాడు. ఊరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఆమె కోసం 3-4 పనికిమాలిన పనులు చేశాడు. నేరాలు, ఘోరాలు. దావీదు తప్పు అనిపించలేదు. నేనేం తప్పు చేయలేదే. ఈ ఊరియా చనిపోయినా అతని భార్యను నా భార్య చేసుకున్నాడు కదా అనుకొని సరిపెట్టుకుంటున్నాడు. కానీ తప్పు తప్పే. దేవుడు తప్పు చేసిన వారిని విడిచిపెట్టడు. ఒప్పుకుంటే విడిచిపెట్టాడు, కానీ కప్పుకుంటే ఆ పాపమే వారిని శాపానికి అప్పజెబుతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రవక్త వచ్చాడు. రాజు గారు మీకు ఒక కథ చెప్పాలి, చెప్పు. అప్పుడు చెప్పాడు, ఒక సామాన్యమైన మనిషి యొక్క గొర్రెపిల్లను ధనవంతుడు తన బంధువులకి విందు భోజనానికి గొర్రెపిల్లను వధించాడు. తన దగ్గర తన మందలో విస్తారమైన గొర్రెలుండగా ఆ పేదవాడి గొర్రెపిల్లని వధించాడని చెప్పాడు. అప్పుడు దావీదు కోపం వచ్చింది. ఎవడు వాడు? పేదవాడి గొర్రెపిల్లను ఎందుకు అలా చేశాడు? వాడు ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి, వాడిని తోడుకొని రండి అన్నాడు దావీదు. యూదా ఏమన్నాడు? ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చి పారేయాలి. అయ్యలారా, తీర్పు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. యూదా, దావీదు ఇద్దరు కూడా ఒక జాతికి చెందిన వాళ్ళే. పెద్ద నీతిమంతులాగా తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చే విషయంలో నీవే దోషివని నీకు తెలియదా? పరునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? దేవుడే తీర్పు తీరుస్తాడు. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. కొండ మీద ప్రసంగంలో ప్రభువు అన్నాడు, తీర్పు తీర్చవద్దు, అప్పుడు మీ మీద మీకు కూడా తీర్పు తీర్చబడదు అన్నాడు. సమయం వచ్చే వరకు ఎవరే గాని ఎవరికి తీర్పు తీర్చకూడదు. గురిగిందె దాని కింద నల్లగా నలుపు ఎరగదంటది, అంతగా నేను ఎర్రగా ఉన్నానులే అనుకుంటాదంట. ఎవరికి వారి వీపు కనబడదు. ఈ పాపాలు కూడా వీపున పెద్ద మోతగా ఉంటాయి, కానీ
దాన్ని పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. దావీదు అన్నాడు, పేదోడు గొర్రెపిల్లను వధించాడా? ఎవడు వాడు? వాడిని తోడుకొని రండి, వాడిని శిక్షించాలి. అంతేకాదు, ఆ పేదోడికి ఒక్క గొర్రెపిల్లకు 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి అన్నాడు. వెంటనే ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. ఆ మనుష్యుడవు నీవే. తామారు యూదా దగ్గరికి వచ్చి అన్నది, నేను గర్భవతి అంటే కారణము ఈ వస్తువులు ఎవరివో అతని వలన అని చెప్పింది ఆమె. ఆ ముద్ర, ఆ దారము, ఆ చేతి కర్ర. యూదా వాటిని గుర్తుపట్టి, అయ్యో ఇవి నాయని తలబట్టుకున్నాడు. నేను నా 3వ కుమారుణ్ణి తామారుకు ఇస్తానని మాట ఇచ్చాను. అందుకే ఆమె ఇంకా వివాహం చేసుకోకుండా అలాగే ఉండింది. వాడు పెద్దోడైనా వాడికి వేరే పెళ్లి చేశాను, కానీ ఈమెకు మాట ఇచ్చి తప్పాను. ఈమె మాత్రం వివాహం చేసుకోలేదు, అలాగే ఉన్నది. నువ్వు నాకంటే నీతిమంతుడు రాలమ్మా అని ఇంకా ఆ రోజు నుండి ఆమెను గౌరవించాడు. అలాగే ఇంకా ఆమెతో ఎప్పుడే గాని అటువంటి అవమానకరమైన కార్యం జరిగించలేదు. ఆమె ఎడల పవిత్రంగా జీవించాడు. ప్రియమైన సహోదరులారా, దావీదు కూడా ఆ మనుష్యుడవు నీవే అని ప్రవక్త చెప్పగానే భయపడి ఉపవాసాలుండి ప్రార్థన చేశాడు. తప్పు క్షమించమని, అపరాధము దోషము క్షమించమని ఉపవాసముతో కన్నీటితో ప్రభువును వేడుకున్నాడు. దావీదు తప్పు అని తెలియగానే పశ్చాత్తాపపడ్డాడు. ఉపవాసం ఉండి దేవుని కృప కొరకు వేడుకున్నాడు. ఆ క్రమంలోనే 51వ కీర్తన రాశాడు. తప్పు చేయడం మానవ సహజం, అలాగని బుద్ధిపూర్వకముగా చేయకూడదు. ఒప్పుకోవాలి. ఇప్పుడు పరీక్షలలో, చదువులలో 10వ తరగతి పిల్లలు అందరూ ఒకటే బ్యాచ్, 20 మంది ఉన్నారు అనుకోండి. 5 మంది ఫెయిల్ అయిపోయారు, 10 మంది పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళేమో ముందుకు పై తరగతికి వెళ్తుంటారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వెనకబడుతుంటారు. కొంతమంది 4 సార్లు కూడా కట్టుకుంటారు, 3 సార్లు కట్టుకుంటారు. కొంతమంది బీటెక్లో అన్ని సబ్జెక్టులు పోతారు, ఫెయిల్ అయిపోతారు. పాస్ అయినోడేమో నువ్వు వేరే వేరే కోర్సులు తీసుకొని ఉద్యోగానికి విదేశాలకు ట్రైనింగ్ అవుతా అంటాడు. ఈ పిల్లోడేమో అన్ని సబ్జెక్టులు అవి రాసుకొని ఒక్కొక్కటి పాస్ అవుతా అంటే 3-4 ఏళ్ళు పడితే ఎప్పుడు ఆ మనిషి వాళ్ళని ఎదుర్కొండేది. తన తోటి బ్యాచ్ ఉండే వాళ్ళు ఆ పిల్లోడు విదేశాల్లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇతనేమో ఫెయిల్ అయిపోయి వెనకబడి ఇవే కట్టుకుంటుంటాడు బీటెక్లోనే. ఎప్పుడు ఆ పిల్లోడు పాస్ అవుతాడు? ఈ తప్పులు చేయడం కూడా అంతే. తప్పు చేయడం ఒప్పుకోవడం, తప్పు చేయడం ఒప్పుకోవడం, తప్పు చేయడం ఒప్పుకోవడం. ఇంకెప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది? ప్రభు క్షమిస్తాడు, ఒప్పుకుంటే మంచిదే. ఇంకెప్పుడు ఇదే అయితే
తప్పు చేయడం ఒప్పుకోవడం, తప్పు చేయడం ఒప్పుకోవడం. నువ్వు ఉద్యోగం ఎప్పుడు చేస్తావు? నువ్వు వెనకబడిపోతుంటావు. ముందు వాళ్ళేమో పోతా ఉంటారు, నువ్వు వాళ్ళని ఎదుక్కుండేది ఎప్పుడు? వాళ్ళలాగా మారేది ఎప్పుడు? ఈ మనుష్యుడు తప్పులు చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. వెనక్కి 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 లాగుతాడు. పాపం అనేది వెనక్కి లాగుతుంది మనిషిని. అందుకే చాలా జాగ్రత్తగా, మెలకువగా, ప్రభు భయం కలిగి ఉండాలి. దావీదు మరెప్పుడు కూడా ఇంకా పొరపాటు చేయలేదు. ప్రభు కూడా దావీదు గురించి అంటాడు, ఊరియా సంగతి యందు తప్ప దావీదు నా దృష్టిలో యథార్థవంతునిగా జీవించాడని చెప్తాడు. ప్రియమైన సహోదరులారా, కనుక తీర్పు తీర్చడానికి మనం ఎవరిని? దేవుడే తీర్పు తీరుస్తాడు. మనకు హాని చేసిన వారిని కూడా తీర్పు తీర్చకూడదు. వారికి మనము వారికి కీడు జరగాలని కోరుకోకూడదు. వారు కీడులో నశించిపోతే ఏమి లాభం వస్తుంది? వారు కీడు మానుకొని మేలును వెతికి మారుమనసు పొందితే అదే సంతోషం. ఇక్కడ ఈ తామారు చేసిన కార్యాన్ని దేవుడు కూడా తోసివేయలేదు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి ద్వారా మెస్సయ రావాలి. ఇప్పుడు యాకోబు తర్వాత ఇంకా యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో ఎవరిని ఎన్నుకోవాలి దేవుడు? ఎవరి సంతానం ద్వారా ఈ లోకానికి మెస్సయ రావాలనేది ఒక ఆలోచన. దానికి తామారు అనే ఈమె యూదా గోత్రాన్ని పునాదిరాయిగా ఈమె నిలబడింది. అంటే ఈమె ద్వారా కలిగిన కుమారులు, ముఖ్యంగా పెరెషు వంశంలో నుండి తర్వాత యేసు ప్రభు రావడానికి మార్గం సరళం చేయబడింది. అంటే యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకోవడానికి ఈమె ఒక రాయి, మూలరాయి. మనము రూతు గ్రంథంలో చూసినప్పుడు అక్కడ బోయజు రూతమ్మను వివాహం చేసుకున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు బోయజుని ఎలా దీవించారంటే, రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేసే సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెషు కుటుంబం వలె ఉండునుగాక అన్నారు. చూడండి, ఈ రూతు యవ్వనురాలి ద్వారా దేవుడు నీకిచ్చే సంతానాన్ని నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెషు కుటుంబం వలె ఉండునుగాక అన్నారు. అంటే పై వచనాల్లో ఏమన్నారు? ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను రూతును చేయనుగాక అన్నారు. అలాగే
ఈ యవ్వనురాలి వలన నీ కలగజేసే సంతానము, నీ కుటుంబము తామారు యూదాకు కనిన పెరెషు కుటుంబం వలె ఉండునుగాక అన్నారు. అంటే చూడండి, ఆమె చేసిన కార్యాన్ని దేవుని వాక్యం తెలిసిన పెద్దలు తామారు పేరు కూడా వారు ఉపయోగించారు. అంటే రాహేలు, లేయా ఎటువంటి వారో వాళ్ళ జాబితాలో చేరిపోయింది ఈ తామారు అనే ఆమె. ఏదో యవ్వన ఇచ్చలు తట్టుకోలేక ఆ కార్యం చేయలేదు, కానీ ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనస్సుతో ఆ పని చేసింది కనుక ఆమె పేరును యేసు ప్రభు వంశావళిలో చేర్చారు. యేసు ప్రభు వంశావళిలో చేర్చారు. యూదా తామారునందు శారమ్మ, ఆమెకు మంచి పేరుంది. ఆమె తుమ్మకర్ర కాదు, ఆమె చందనపు కర్రే. కానీ ఈ స్త్రీలు ఒక తుమ్మకర్ర లాంటి వాళ్ళు. తామారు గాని, రాహాబు గాని, రూతు గాని, అలాగే ఊరియా భార్య గాని, మరియమ్మ గాని ఎన్నిక లేని వారు, బలహీనులు, సమాజంలో విలువ లేని వారు, తృణీకరింపబడిన వారు, సామాన్యమైన అనామకమైన ప్రజలు వారు. మందసమునకు తుమ్మకర్ర దేవుడు కోరుకున్నట్టుగా ఈ స్త్రీలను కూడా ప్రభువు కోరుకున్నాడు. వారిని దీవించాడు ఆయన. కనుక మిగిలిన విషయాలను తర్వాత విందాము, ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నాయన. మీ నామమునకి మహిమ, స్తుతులు నాయన. ప్రభువా, మీకు పక్షపాతం లేదు. పాపం అంటే పాపమును మీరు బయలుపరిచే దేవుడు. ఆపిని ఒప్పుకుంటే క్షమించువాడవు, కప్పుకుంటే ఆ మనిషి దూరం అవుతాడు. ప్రభువా, ఏ పాపము మమ్మల్ని ఏలకుండా మాకు సహాయం చేయము. దురభిమాన పాపంలో పడకుండా మమ్మల్ని ఆపుము. ఏ పాపము మమ్మల్ని ఏలకూడదయ్యా. నీవే మమ్ములను ఏలాలి, నడిపించాలి. ఏ పాపం చేత, ఏ మరణం చేత, దురాశ చేత మేము ఏడవబడకూడదు నాయన. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. తుమ్మకర లాంటి మమ్ములను సొలొమోను దేవదారు మ్రానుతో, చందనపు విలువైన మ్రానులతో మందిరము కట్టినట్టుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరముగా మా జీవితాలను ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు. సామాన్యముగా ప్రారంభించబడిన పనుల పట్ల జనులు సిగ్గునందరు అన్నావు. అసమానమైన కార్యములు చేసేవారిగా ఆశీర్వదించండి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని, ఒక్కొక్కరి జీవితాలను వర్ధిల్ల చేయమని, ఒక్కొక్కరు వేవేల ఆత్మలకు సంపాదకులుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. ఆమేన్.